హాయ్ అండి, మనం సమ్మర్లో ఎక్కువగా తినే కర్బూజాతో మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. వాటి మధ్యలో వచ్చే గుజ్జుని ఉపయోగించి మనం బ్యూటీ టిప్ ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చూపించాను. దాన్ని చాలా మంది ఆదరించారు కూడా. అలాగే నేను ఇవాళ వాటి మధ్యలో ఉండే విత్తనాల వల్ల ఉపయోగాలు చెప్తూనే వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపించబోతున్నాను. ఇదే ప్రాసెస్ లో మీరు నార్మల్ దోసకాయ విత్తనాలను కూడా స్టోర్ చేసుకోవచ్చు. అవి కూడా మంచి యూస్ఫుల్ గానే ఉంటాయి. ఈ కర్బూజా విత్తనాలను కానీ దోస విత్తనాలను కానీ మనం రెగ్యులర్గా వాడే పొడుల్లో కానీ పచ్చళ్ళలో కానీ వేసుకొని తిన్నామనుకోండి, చలికాలంలో చలిని తట్టుకునే శక్తి వస్తుంది. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన బోల్డ్ అంత ఫైబర్ కూడా వస్తుంది. కాబట్టి మనం వడియాలు పెట్టుకున్నట్లుగానే ఈ సీజన్లో ఈ సీడ్స్ ని స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి వింటర్లో చక్కగా యూజ్ అవుతాయి. ఇలా ఈ సీడ్స్ లోని పల్ప్ అంతా తీసేసిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లో యాడ్ చేసుకొని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టుకున్నామంటే జస్ట్ 1 డేలో ఇవి చక్కగా డ్రై అయిపోతాయి. వీటిని స్టోర్ చేసేసి ఎంచక్కా వింటర్లో వాడుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.